నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఆధునిక సాంకేతికతో పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతాయన్నారు ప్రభుత్వ విజయరమణారావు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో కలిసి విజయరమణారావు ప్రారంభించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల పోలీస్ సేవలో పారదర్శకత పెరగడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల భద్రత, విచారణల పర్యవేక్షణ, పరిపాలన కార్యకలాపాల నిర్వహణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నివారణ, కేసుల దర్యాప్తు వేగవంతం కావడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతోందని తెలిపారు. వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టెక్నాలజీని వాడుకునే విషయంలో మరి మన సిపి గారు ముందున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇంతకుముందు 65-70 కెమెరాలు ఉంటే అలా దాదాపు 25,000 కెమెరాలు పనిచేయకుండా ఉండి మరి వాటిని రిపేర్ చేసుకుంటూ కొత్తగా మళ్ళీ 65-70 కెమెరాలు యాడ్ చేసి కొత్త కెమెరాలు యాడ్ చేసి ఇవాళ పెద్దపల్లి పట్టణంలో మరి ఎటు నుంచి వెళ్ళి ఎవరు వస్తూ ఉన్నారు, పట్టణంకి వెళ్ళి ఎవరు బయటికి వెళ్తూ ఉన్నారు, మరి ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక నిఘా పెట్టి మరి అప్రమత్తం ఉండాలన్నటువంటి ఆలోచనతో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది ఇది చాలా శుభ పరిణామం. ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మనం లాస్ట్ టైం మనం చూసాం కరీంనగర్లో. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే గారికి, తర్వాత నిన్న ఉన్న సార్కి ప్రమోషన్ కూడా జరిగింది, గవర్నమెంట్ విప్ జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ హిమ్. ఈ పెద్దపల్లి కోసం చేసిన హార్డ్ వర్క్ గురించి కృష్ణ మన ఏసీపీ గారు చెప్పారు. నేను ఒక మాట మీకు చెప్తున్నాను. నేను కూడా ఐపీఎస్గా ఉన్న చాలా చోట్ల తిరిగి చూసాము. ఒకేసారి 4 పోలీస్ స్టేషన్ రావడానికి అడుగుతాం. వచ్చినప్పుడు కూడా అంటే ఒక పని మనము చేస్తే పని తర్వాత రిజల్ట్ నేను మీకు చెప్తున్నాము. పెద్దపల్లి జిల్లాలో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ సంవత్సరం మనము కంపారిజన్ ఇప్పుడు అయిపోయింది 5 మంత్స్కి. ఈ 5 నెలల కంపారిజన్ చేసిన దాదాపు 30% క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గింది. మెయిన్ కారణం మనకు ఉమెన్ పోలీస్ రావడానికి. ఉమెన్ పోలీస్ స్టేషన్ వచ్చిన ఇప్పటి వరకు మనకు ఆ ఇష్యూస్ స్ప్రెడ్గా ఉండేవాళ్ళు. పెద్దపల్లి, గోదావరి ఖని, మంత్ని, తర్వాత పోతపల్లి, సుల్తానాబాద్ అంటే స్ప్రెడ్గా ఉండేవాళ్ళు. ఇక్కడ మనము ఒక పద్ధతి పరంగా ఒక పోలీస్ స్టేషన్ పెట్టినా చాలా వరకు ఆగిపోతుంది. అంటే భార్య